నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 26 నుంచి రైతు భరోసా సహా ఇతర పథకాల అమలు. లబ్ధిదారుల ఎంపికకు గ్రామ వార్డు సభలు నిర్వహించాలని సీఎం ఆదేశం. ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. బిఎల్ఎన్ రెడ్డిని 6.5 గంటల పాటు విచారించిన ఏసీబీ. కేటీఆర్, అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నల వర్షం. మరోసారి అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్రం. హైదరాబాద్ నెక్నాంపూర్లో 5 విల్లాలు నేలమట్టం. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్తున్న జంట నగరవాసులు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పెరిగిన ప్రయాణికుల రద్దీ. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి. లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడిన వైష్ణవాలయాలు. అణుబాంబు విధ్వంసాన్ని గుర్తు చేసిన లాస్ ఏంజలస్ కార్చిచ్చు. మరుభూమిని తలపిస్తున్న నగరాలు. 12 లక్షల కోట్ల ఆస్తి నష్టం. గణతంత్ర దినోత్సవాన మరో 2 కీలక పథకాలకు శ్రీకారం చుట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇవ్వాలని, అదే రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సంకల్పించిన సర్కార్ పథకాల అమలుపై అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించాలని నిర్దేశించింది. ఈ మేరకు హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమైన సీఎం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై చర్చించారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గురుకులాల నిర్వహణ, జిల్లా స్థాయి పరిశీలన వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. సీఎస్ శాంతికుమారి, జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణ అధికారులు సైతం పాల్గొన్నారు. కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలి. కేవలం ఆఫీసుల్లో కూర్చుంటే సరిపోయి ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ కు వెళ్లాలని మరోసారి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే గతంలోనే దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చినప్పటికీ చాలా మంది ఇంకా బయటకు వెళ్లడం లేదని నివేదికలు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకోవాలని కూడా మరోసారి స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ కొత్త పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా నిర్వహించాలి. రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములన్నీ కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి వాటికి సంబంధించిన నివేదిక ముందు సిద్ధం చేయాలని చెప్పారు. అదేవిధంగా వారి లబ్ధిదారులు ఎంపికైన లబ్ధిదారుల వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్లు ప్రత్యక్షంగా వాటిని పర్యవేక్షించి వాటిని జిల్లా ఇన్ఛార్జి మంత్రికి ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా త్వరలో 1 రేషన్ 1 స్టేట్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయబోతున్నామని, దానికి సంబంధించి కేవలం తెలంగాణలో మాత్రమే రేషన్ కార్డు ఉండాలి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి ఇక్కడ అమలు చేయకుండా దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మిగతా గురుకులాలకు సంబంధించి కూడా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా వాటిని విజిట్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల పైన తనిఖీ చేసి వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. గతంలో కూడా ఈ విషయాన్ని చెప్పినప్పటికీ చాలా మంది కలెక్టర్లు వెళ్లడం లేదు. కాబట్టి ఈ విషయంలో అవసరమైతే తాను స్వయంగా ఈ నెల 26 తర్వాత స్వయంగా తానే జిల్లాలో ఆకస్మిక పర్యటన చేసి గురుకులాలతో పాటు పథకాల అమలులో పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏమైనా తేడాలు వస్తే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.
హైదరాబాద్లో నిర్మించనున్న ఫోర్త్ సిటీ న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో పోటీ పడేలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత నెట్ జీరో సిటీగా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. టీజీఆర్టీసీలోకి 3,200 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను తొలగించామని గుర్తు చేశారు. దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. మూసి పునరుజ్జీవంతో 55 కిలోమీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. Regional ring road will be 360 kilometers long. We are planning a regional ring railway around it. We will also have a radial roads connecting ORR and RRR, regional ring road. We have created a high focus on skills and jobs creation. My strategy is to become China plus alternative for the world. Outside the RRR, that is rural Telangana, we will focus on agriculture, organic farming, cold storages, warehousing for farmers. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ ముగిసింది. ఈ ఉదయం ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయనను సుదీర్ఘంగా 6.5 గంటల పాటు అధికారులు విచారించారు. ఇప్పటికే ఈ కేసులో A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్ ను విచారించి వాంగ్మూలం తీసుకుంది. వారి వాంగ్మూలం ఆధారంగా హెచ్ఎండీఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓకు నిధుల బదిలీపై బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా ఎవరి ఆదేశాల మేరకు నిధులు బదిలీ చేశారని అడిగారు. పన్ను మినహాయించుకోకపోవడం వల్ల హెచ్ఎండీఏపై అదనంగా 8,6,00,000 భారం పడిందన్న ఏసీబీ ఎందుకు పన్ను మినహాయించుకోలేదని ప్రశ్నించారు. హెచ్ఎండీఏ ఖాతా కలిగిన హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారుల పాత్రపైన ఆరా తీశారు. పై అధికారుల ఆదేశాలనే అమలు చేశాను తప్పితే తన సొంత నిర్ణయాలు ఏమీ లేవని బిఎల్ఎన్ రెడ్డి సమాధానమిచ్చినట్లు సమాచారం. తాజాగా ఏతైగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని విచారించి వాంగ్మూలాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఇంకో 6 మంది ఫ్రీగా వచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రజల అదృష్టమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వికారాబాద్ జిల్లాలోని ఓ పాఠశాల కార్యక్రమంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి పాల్గొనడంపై ఈ మేరకు కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థను స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ పోస్టు పెట్టారు. ప్రజాపాలనలో అనుముల సీఎంలలో ఎవరు కావాలో ప్రజలు ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్నారు. ఇందుకు ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందని కేటీఆర్ రేవంత్ రెడ్డికి సూచించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూనే తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. భారీ బడ్జెట్తో చిత్రాలు నిర్మించామన్న పేరుతో ప్రేక్షకుల దగ్గర వసూలు చేసుకోవాలనుకోవడం సరైన విధానం కాదని అసహనం వ్యక్తం చేసింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధర పెంపు, ప్రత్యేక షోల అనుమతిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు హోంశాఖ అనుమతిస్తోందని పిటిషనర్ వాదించారు. 2021 జీవో ప్రకారమే టికెట్ ధరలు ఉండాలని, కానీ అధిక ధరలు వసూలు చేస్తున్నారని తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని ప్రభుత్వం ప్రకటించినా ప్రత్యేక ప్రదర్శనలకు ఉత్తర్వులు ఇస్తున్నారని వెల్లడించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. సినిమాలకు ఇకపై స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 వారాలు తిరగకముందే మాట మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన హరీష్ రావు టికెట్ రేట్లు పెంచేది లేదంటూ శాసనసభ సాక్షిగా ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం నీటి మూటలయ్యాయని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి, మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామని తెలిపారు.
హైదరాబాద్ మణికొండ నెక్నాంపూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. పెద్ద చెరువు FTL బఫర్ జోన్లో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. 13 విల్లాలు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. ఇందులో 5 నిర్మాణాలను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య తొలగించారు. హైదరాబాద్ గోషామహల్ చాక్వాడి నాలా మరోసారి కుంగింది. దారుసలాం రోడ్డు నుంచి చాక్వాడికి వెళ్లే రోడ్డులో నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాలా కుంగినట్లు తెలుస్తోంది. గతంలో కుంగిన నాలా పనులు ఒకవైపు కొనసాగుతుండగా పక్కనే ఉన్న మరో నాలా కుంగింది. దీంతో ఫ్లైవుడ్ దుకాణాల ముందు ఓ క్రషర్ లారీ నాలాలో పడింది. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతి పురాతనమైన నాలా కుంగడంతో కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, నాలాలు కుంగడం వల్ల ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఇసుక లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో 5గురు దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఘటనలో ఒడిశాకు చెందిన 4 వలస కూలీలు మృతి చెందారు. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు సమీపంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలోని హరిత రెస్టారెంట్లో ప్రేమ జంట ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గురువారం మధ్యాహ్నం హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసుల సాయంతో తలుపులు తెరిచి చూడగా విగత జీవులుగా పడి ఉన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన జంట నారాయణఖేడ్ పరిధి నిజాంపేటకు చెందిన ఉదయ్ కుమార్, మౌనికగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు కులాలు వేరు కావడం వల్ల పెద్దలు పెళ్లికి అంగీకరించారనే మనస్తాపంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 23 మంది కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో నేరగాళ్ల కోసం 7 ప్రత్యేక బృందాలు భారీ ఆపరేషన్ను నిర్వహించాయి. డిజిటల్ అరెస్ట్, జాబ్ ఫ్రాడ్, ట్రేడింగ్ మోసాలు సహా పలు నేరాలతో బాధితుల సొమ్ము కాజేసిన కేటుగాళ్లను అరెస్టు చేసిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30 కేసులు ఉన్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా 255 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పోలీసులతో కలిసి నిందితుల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించి నేరగాళ్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 23 సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్టాప్, 27 బ్యాంక్ పాస్బుక్స్, 22 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మనం చూసినట్లయితే ఒక పార్టీలో కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్ అంట లాస్ట్ ఎలక్షన్స్లో. సో ఆ లేడీ 60 years ఓల్డ్ లేడీ అప్పుల్లో ఉండి ఆమె ఈ డబ్బుల గురించి ఇదవుతున్నప్పుడు అక్యూజ్డ్ ఇంకొక అక్యూజ్డ్ వచ్చి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, కమిషన్ దొరుకుతుంది, మీ NGO అకౌంట్ ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఎంకరేజ్ చేసినప్పుడు ఈమె ఈ క్రైమ్లో పార్టిసిపేట్ అయిందనమాట. టోటల్గా సిటీ సైబర్ క్రైమ్స్లో 14 కేసెస్ అనమాట. ఈ కేసులన్నింటిలో కలిపి మనకి పోయిన అమౌంట్, ఫ్రాడ్యులెంట్ అమౌంట్ చూస్తే 5.29 crores. వేరే స్టేట్స్కి వెళ్ళి పట్టుకొని రావడం అనేది మనకు అందరికి తెలిసినట్టు చాలా డిఫికల్ట్ టాస్క్. అది డిజిటల్ అరెస్ట్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ట్రేడింగ్ కానీ, పెద్ద పెద్ద ఫ్రాడ్యులెంట్ కేసెస్ వీళ్ళు ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్, కింగ్ పిన్ అక్యూజ్ని కూడా మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఏపీకే లింక్స్ ఏదన్నా వస్తే వాటిని అసలు క్లిక్ చేయకూడదు. అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు వెరిఫైడ్ సోర్సెస్ కరెక్ట్, జెన్యూన్ అని తెలిస్తే తప్ప వాటిని క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వడం అనేది చేయకూడదు. రాష్ట్రంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డిని ఎంపిక చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య పేరును ఖరారు చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి అంజిరెడ్డికి అవకాశం ఇచ్చింది.
ఫార్ములా 1 రేస్ కేసులో కేటీఆర్ను అరెస్టు చేయకుండా రేవంత్ సర్కార్ తాత్సారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉన్నట్లు తేటతెల్లమవుతోందని ఆయన మండిపడ్డారు. కేబినెట్ అనుమతి లేకుండా సర్కారు సొమ్మును అప్పనంగా విదేశాలకు బదిలీ చేయడమేంటని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులతో పాటు తీగలగుట్టపల్లి ఆర్ఓబి నిర్మాణ పనులను బండి సంజయ్ పరిశీలించారు. పనుల్లో జాప్యంపై నిర్మాణ ఏజెన్సీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందమైంది. ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో అరెస్ట్ చేస్తారా డౌట్ ఎప్పటికీ. లొట్టపీసు కేసు అంటే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. మీ నాయకుడు ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదనే అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. కడిగిన ముత్యాలక బయటకు వచ్చాక మాట్లాడు. కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? 700 కోట్ల రూపాయల లాభాలు చూపెట్టు, మరి లెక్క చూపెట్టు. 700 కోట్ల రూపాయలు దుబ్బిపోదాన్ని ప్లాన్ చేసిండు. నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్టపీసు. సంక్రాంతి పండుగ శని ఆదివారాలు సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ముళ్లేమూట సర్దుకొని ప్రజలు పెద్ద ఎత్తున సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్ సహా రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ప్రధానంగా ఏపీకి వెళ్లే రోడ్లపై రద్దీ కనిపిస్తుండగా సంక్రాంతి పండుగ కోసం దాదాపు 6,432 బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రోడ్లపై వాహనాల రద్దీ భారీగా పెరుగుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు టోల్గేట్లు కిక్కిరిసిపోతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లే వాహనాలను 10 టోల్ బూత్ల నుంచి మిగతా 6 ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలను అనుమతిస్తున్నారు. సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేలా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన చెర్లపల్లి రైల్వే న్యూ టెర్మినల్ నుంచి విశాఖపట్నానికి జనసాధారణ రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11, 13, 16, 18 తేదీల్లో నడిచే ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్ల్లో ప్రయాణించే వారికి వీలుగా అన్ రిజర్వ్డ్ కోచ్లు కలిగి ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ సమస్యను శాస్త్రీయ పద్దతిలో 4 నెలల పరిష్కారం చూపించనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు దుర్గం చెరువు పరిధిలోని 6 కాలనీల ప్రతినిధులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎఫ్టీఎల్పై స్థానికుల అభ్యంతరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్టీఎల్పై హెచ్ఎండిఎస్ ఒక్కో విభాగం ఒక్కో లెక్క చెబుతోందని, మిగతా చోట్ల చెరువులు మాయమైతే ఇక్కడ మాత్రం ఎఫ్టీఎల్ పెరుగుతూ వస్తుందని కాలనీ వాసులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి 65.12 ఎకరాలు కాగా కాలక్రమంలో లెక్కలు తారుమారు చేసి అధికారులు తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్టీఎల్ నిపుణుల సలహాలు, శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదికను రూపొందిస్తామని రంగనాథ్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని వైష్ణవాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శ్రీ మహావిష్ణువు భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణాలన్నీ విష్ణు నామస్మరణతో మార్మోగాయి. రాష్ట్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగాయి. వేకువజాము నుంచే వైష్ణవాలయాలకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామస్వామి ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. యాదగిరిగుట్టలో ఉదయం 5 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. వేములవాడలోనూ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో
ముక్కోటి వేడుకలు వైభవంగా సాగాయి. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్, హిమాయత్ నగర్, శ్రీనగర్ కాలనీ, వనస్థలిపురం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. కూకట్పల్లి, వివేకానంద నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వరుస కట్టారు. జియాగూడ రంగనాథస్వామి దేవాలయాన్ని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచే భక్తులు క్యూ కట్టారు. సికింద్రాబాద్ బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. అమెరికా లాస్ ఏంజలస్లో చెలరేగిన కార్చిచ్చులు అణుబాంబు సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎటు చూసినా బూడిదైన నిర్మాణాలు, దట్టమైన పొగలు వ్యాపించిన దృశ్యాలు సంభ్రమాన్ని తలపిస్తున్నాయి. లాస్ వేగాస్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన కార్చిచ్చులుగా పాలిసైడ్స్ ఫైర్, ఈటన్ ఫైర్లు నిలిచాయి. పాలిసైడ్స్ కార్చిచ్చు శాంటా మోనికా నుంచి మాలిబు వరకు విధ్వంసం చేస్తే, ఈటన్ ఫైర్ తూర్పు దిక్కున మొత్తంగా 34,000 ఎకరాలకు పైగా భూభాగాన్ని బూడిద చేసింది. ప్రస్తుతం గాలుల వేగం తగ్గినందున సహాయ చర్యలు ముమ్మరం చేయగా మరోసారి వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కార్చిచ్చుల ధాటికి పసిఫిక్ తీరం నుంచి పసాదేనా తీరం వరకు 10,000కు పైగా ఇళ్లు, ఇతర నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటి వరకు 10 మంది మరణించారు. ప్రభావిత ప్రాంతాల నుంచి హాలీవుడ్ సెలబ్రిటీలు సహా 1,80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 2 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు తెలిపారు. హాలీవుడ్ హిల్స్ కు ముప్పుగా వాటిల్లిన సన్సెట్ ఫైర్ ను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. మంటల కారణంగా 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆక్యువెదర్ అంచనా వేసింది.